కార్డు ఉన్న వారికి పెద్ద గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కొత్త సూచన. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్కి బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. రేషన్ కార్డు ఉన్నవారికి పెద్ద గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కొత్త సూచన. దీని గురించి తెలుసుకుందామండి. ఇక్కడ మనం చూసినట్లయితే నేడు ఆహారం కోసం అధిక ప్రజలు ఆహార ధాన్యాలు పొందుతున్నారండి. దాంతోపాటు ఇక్కడ ఆడబిడ్డ అనేది కూడా అక్క చెల్లెమ్మల ఖాతాకు జమ అవుతుంది. ఇంకా అదేవిధంగా బీపీఎల్ కార్డ్, అదే మన వైట్ రేషన్ కార్డ్ అండి, ఉన్నటువంటి వారి ఖాతాకి అయితే ఇక్కడ డబ్బు జమ అయ్యే అవకాశం చెప్పుకోవచ్చు అండి. దానితో బియ్యం పంపిణీ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా గత సంవత్సరం మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకంని అమలు చేయడం జరిగిందండి. అదే మన పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు అంత ప్రచలిత లేదని చెప్పుకోవచ్చు అండి. ఇంకా అదేవిధంగా దీని గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు అయితే ఇక్కడ గుడ్ న్యూస్ అందించారండి. ఈ ప్రాజెక్టు మళ్ళీ వార్తలోకి అయితే వచ్చింది. అవును, ఈ పథకంలో ఉన్న రోగులకు 5 కేజీలు ఉచితంగా చదవబడుతుందని చెప్పుకోవచ్చు అండి. ఇంకా అదేవిధంగా కరోనా వైరస్ ఉన్న సందర్భంలో మనకైతే పేద వర్గాల ప్రజలకైతే కష్టమైంది. ఆర్థిక మధ్యతరగతి పేద కుటుంబాలకైతే ఇప్పటికీ ఆహార పౌర సరఫరా శాఖ అందించబడుతుంది. కాబట్టి ఈ ఆధునిక కేంద్ర ప్రభుత్వం ఉచిత పథకం పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న పథకం కూడా మనకైతే అమల్లోకి వచ్చే అవకాశం చెప్పుకోవచ్చు అండి. 2028వ సంవత్సరం వరకు 80 కోట్ల మంది భారతీయులకైతే ప్రతి నెల 5 కిలోల గోధి లేదా బియ్యం పంపిణీ పథకం విస్తరణని మోడీ సర్కార్ చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఈ పథకం పొందేందుకు అర్హులు కుటుంబ అధిపతిగా మహిళలు ఉండాలని, ఖచ్చితంగా మహిళలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబం లేదా 60 ఏళ్ళు దాటిన సంపాదించడం సాధ్యం కాదు. కాబట్టి పేద కుటుంబాలు ఈ పథకం సదుపాయం పొందవచ్చని చెప్పుకోవచ్చండి. ఇక అన్ని బుడకట్టు జాతిన వారికి కూడా ఖచ్చితంగా ఈ ప్రణాళిక అయితే లభిస్తుంది. అలాగే పేద వర్గాల కూలి కార్మికులు, సొంత భూమి లేకుండా ఉన్నవారు, మరొకరి భూమిలో దూదియాదులుగా ఉన్నవారు కానీ, వ్యవసాయదారులు, కుశల కార్మికులు, నాయకులు, కమ్మారు, బడగులు, దినగోలి, అదేవిధంగా ఉద్యోగులు సౌకర్యం పొందుతున్నారని చెప్పుకోవచ్చండి. ఇక దీంతోపాటు ఈ పథకానికి దరఖాస్తు పెట్టుకోవడానికి మీ ఆధార్ కార్డు మరియు పాటితర లేదా రేషన్ కార్డు అండి చాలా అవసరం కావాలి. మీ దరఖాస్తుకు న్యాయధర దుకాణానికి వెళ్ళడానికి అవకాశం చెప్పుకోవచ్చండి. ప్రకారంగా ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.